నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కరీంనగర్ లో కూడా అలాంటి వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పేరుతో గతంలో అనేక నిర్మాణాలను తొలగించిన అధికారులు రేకుర్తి అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న కేవీఎస్ కాంప్లెక్స్ విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన ఆయన, కేవీఎస్ కాంప్లెక్స్ వెనుక ఎవరైనా ప్రభావశీలులు అండ ఉందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి కేవీఎస్ కాంప్లెక్స్ నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపించి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గుర్రాల రవీందర్ డిమాండ్ చేశారు. జిల్లా లోపల రేకుర్తి గ్రామ శివారికి సంబంధించిన అంబేద్కర్ చౌరస్తా దగ్గర దినదినము ఇలా ప్రాణాంతకంగా ప్రజల ప్రాణాలతో ఇబ్బందిగా పడే ఈ అంబేద్కర్ చౌరస్తా పూర్తి స్థాయిలో ఇవాళ కంజెస్ట్గా వ్యవహరించడం జరుగుతూ ఉంది. దీని గురించి గతంలో చాలాసార్లు కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అదే తరుణం లోపల ఇవాళ కమిషనర్ గారికి స్వయాన చెప్పడం కూడా జరిగింది. ఈ అంబేద్కర్ చౌరస్తా ద్వారా ఇక్కడ దాదాపు ఈ టర్నింగ్ మీద ఉన్న బిల్డింగ్తో కేవీఎస్ కాంప్లెక్స్ బిల్డింగ్తో ఇవాళ పూర్తిగా ఇక్కడ రాకపోకలకు ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్ అవుతున్నాయి. దాన్ని వెంటనే తొలగించాలని చెప్పి ఇవాళ మేము కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ స్మార్ట్ సిటీలో భాగంగా అన్ని రోడ్లు వెడల్పోయినా కానీ గతంలో ఉన్న నాయకులు స్మార్ట్ సిటీ అని చెప్పి ఇక్కడ రోడ్డు వెడల్పు అని చెప్పి ఇవన్నీ చెప్పి ఇవాళ శిలాఫలకాలు పెట్టుకున్నారు. మరి ఆ శిలాఫలకాలకు దిక్కు లేకుండా మరి ఈ బిల్డింగ్ ఎవరో తెలియదు. 2.5 ఏళ్లలో 3 సార్లు రైతు బంధు భరోసా కాంగ్రెస్ ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ నాయకులు సంతోష్ రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కోటారాం అన్నారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ముందు డిక్లరేషన్ పేరిట రైతులకు అనేక హామీలు ఇచ్చారు అన్నారు. ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను దగా చేశారని అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యోగా ప్రాముఖ్యతపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని, ప్రతిరోజు యోగా అభ్యాసం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందవచ్చునని తెలిపారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఈ వయసులోనూ చురుగ్గా ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఒక ప్రధాన కారణమని పేర్కొన్నారు. సాధ్యమవుతుంది. అదేవిధంగా పలమనేరు పరిరక్షణ సమితిలో 60 సంవత్సరాల నుండి 88 సంవత్సరాల వరకు ఉన్న మా సభ్యులు అందరూ కలిసి ఉదయం అందరూ యోగా చేస్తుంటాం. ప్రతినిత్యం 6:30 నుండి 7:30 వరకు మా పలమనేరు పరిరక్షణ సమితి ఆఫీసులో యోగా చేస్తున్నాం. ఈరోజు మేమందరూ కొద్ది ఆరోగ్యంగా మనం చేసే శారీరకానికి కొన్ని ప్రతినిత్యం మనం యోగా చేసుకుంటూ కూర్చొని స్పందించటం, అదేవిధంగా ఆసనాలు వేసుకుంటూ మీరు ప్రతినిత్యం ఒక అరగంట మీరు కేటాయించుకుంటే మీ ఆరోగ్యానికి
భవిష్యత్తులో మీరు డాక్టర్ దగ్గర పోకుండా ఉండటానికి బాగుంటుందని. మరీ ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్న అతి ముఖ్య సమస్య పోవడం. మా తాత 6 అడుగులు ఉండేవాడు, మా నాన్న 5.9, నేను 5.7, 5.6. అది మనం హైట్ తగ్గుతా వస్తున్నాం. కొందరిలో ఉంటుంది చాలా వరకు సుమారు 70-80% ఇదే యోగా ప్రాక్టీస్ చేస్తే మీరు హైట్ పెరగడమే కాదు, మీ తర్వాత మీ రాబోయే జనరేషన్స్ కూడా హైట్ పెరుగు. ఇప్పుడున్న జనరేషన్లో ఎంత మెంటల్ స్ట్రెస్ ఉందో మీకే తెలుసు. ఎలా చదువుతాము, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ రేపు ఫ్యూచర్లో ఏం సాధించాలనుకున్నా 20 నిమిషాల నుంచి మీకు ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకుంటే. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడం లేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. రోడ్డు గుంతల్లో నిలిచిన నీటిలో వర్షపు నీళ్లలో బైఠాయించి వినూత్న రీతిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై నమ్మకం కోల్పోయామని, కాంగ్రెస్ పార్టీకి వారం రోజుల సమయం ఇస్తున్నామని, ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా బిచ్కుంద మున్సిపాలిటీలో ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఇదే రోడ్డుపై రిలే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. రోడ్డు మీద చెరువులు, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా పనులు ఎప్పుడు చాలని కాబట్టి ఇకనైనా కళ్ళు ఈ వర్షాకాలంలో ఈ పెద్ద గుంతల్లో మోటార్ సైకిల్ పోయే పరిస్థితి లేదు. కారు కూడా సైలెన్సర్లో నీళ్లు పోయి కార్లు కూడా ఆగిపోయే పరిస్థితి. ఈరోజు ఎన్ని నీళ్లు ఉన్నాయో ఒకసారి చూడండి. ఈ విధంగా నిరసన తెలిపిన ఈ బిచ్కుంద పట్టణ ప్రజల మీద, ఈ పట్టణానికి వచ్చే ప్రజల మీద కనీస కనికారం లేకుండా వ్యవహరిస్తా ఉన్నావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రయాణికుల ఇబ్బందులు దూరం చేయాలని, వారి కష్టాలు దూరం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ ఎమ్మెల్యే స్పందిస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధిష్టానమైన R&B అధికారులైనా స్పందించి వెంటనే ఈ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు హైదరాబాద్ సిటీలో తీసుకుంటే ఎక్కడైనా రోడ్ చెడిపోతే రాత్రు రోడ్ వేసేస్తారు. మరి ఇక్కడ 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద బాధపడుతున్నటువంటి, అవస్థ పడుతున్నటువంటి ప్రజల గురించి ఆలోచన చేసి సంబంధిత R&B అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే దీనికి ఆల్రెడీ శాంక్షన్ ఉంది, కొత్తగా మంజూరు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ శాంక్షన్ ఉన్నటువంటి పని పూర్తి చేస్తే ఈ రోడ్డు మీద నడిచేటటువంటి ప్రయాణికులకు కష్టం తప్పుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేస్తూ మరోసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోడ్డు పనులు ప్రారంభించి కనీసం 7 మీటర్ల వెడల్పులతో మీరు రోడ్డు ఒక వారం 10 రోజుల్లో వేయకపోతే రేపు వారం 10 రోజుల్లో అవకాశం మీకు ఇస్తాం. ఆ తర్వాత ఇదే రోడ్డు పక్కన రిలే నిరాహార దీక్ష కూడా చేయబోతామనే విషయాన్ని
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు కీలకమైన నీట్ రీ ఎగ్జామ్ను జాతీయ పరీక్షా సంస్థ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తోంది. పరీక్షల పారదర్శకతను కాపాడుతూ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. దేశంలోని 551 నగరాల్లో ఏర్పాటు చేసిన 5,440 పరీక్షా కేంద్రాల్లో లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. అంతేకాకుండా విదేశాల్లోని 14 కేంద్రాల్లో కూడా నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్, ప్రశ్నాపత్రాల లీకేజీ, ఎలక్ట్రానిక్ పరికరాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టారు. కృత్రిమ మేధస్సు ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణతో పాటు దేశవ్యాప్తంగా 1.38 లక్షల సీసీటీవీ కెమెరాల ద్వారా పరీక్షా కేంద్రాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో 208 పరీక్షా కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్లో 185 కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకుని నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్ట్ ఆవరణలో యోగా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సివిల్ కోర్ట్ జడ్జ్ నిరోష మాట్లాడుతూ యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి పలు ఆసనాలు, ప్రాణాయామాలు చేశారు. ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని జడ్జ్ అన్నారు. Five, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 2, 3, 5, 6, 7, 8, 9. మనకు ఫలితం బాగుంటుంది. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి, చిన్న ముద్ర పెట్టుకోండి. నడు స్ట్రేట్గా ఉండాలి, ఎక్కడ కూడా బెండ్ అవ్వద్దు. క్లోజ్ యువర్ ఐస్. శ్వాస తీసుకొని శ్వాస వదలండి. మళ్ళీ శ్వాస బాగా తీసుకుని అన్నదాతల సంక్షేమం కోసం నిరంతరం కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం పార్క్ దగ్గర రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పీఎం కిసాన్ అన్నదాతల సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, అనపర్తి నియోజకవర్గ తెదేపా పరిశీలకులు ఆకుల రామకృష్ణ, ఆత్మ చైర్మన్ జక్కలపూడి బాలాజీ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామ రైతు సేవా కేంద్రానికి 9 మెట్రిక్ యూరియా మరియు డిఏపి 13 మెట్రిక్ టన్నుల బస్తాలు రావడం జరిగిందని రైతు సేవా కేంద్రం అధికారి శివ తెలియజేశారు. ఎరువులతో మందులు కూడా రావడం జరిగిందని తెలియజేశారు. ఎరువులు కావలసిన గ్రామ రైతులు పొలం పాస్బుక్, ఆధార్ కార్డ్, మొబైల్ ఫోన్ తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఎరువుల బస్తాలు, మందులు, పంట మోతాదును బట్టి ఎరువులను ఇవ్వడం జరుగుతుందని కావలసిన రైతులు తీసుకోవాలని తెలియజేశారు. పుచ్చకాయలమాడ రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్నాను. ఈరోజు మన రైతు సేవా కేంద్రానికి యూరియా 9 మెట్రిక్ టన్నులు, డిఏపి 13 మెట్రిక్ టన్నులు దింపడం జరిగింది. రైతులు తమ ఆధారు, మొబైల్ నంబర్, ఓటీపీ తీసుకొని రైతుకి ఏ పంట వేస్తే ఎంత ఎలిజిబుల్ ఉన్నాయో అంత ఫెర్టిలైజరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన రైతు సేవా కేంద్రానికి పీపీ కెమికల్స్ కూడా రావడం జరిగింది. దయచేసి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తగినన్ని మన గ్రామానికి తగినన్ని ఎరువులు రైతు సేవా కేంద్రంలో అవైలబుల్ ఉన్నాయని తెలియజేస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలోని గ్రామ పంచాయతీ దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ హరీశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గుండాల గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ్ ఇందిరా పిల్లల ఆసుపత్రి కల్వకుర్తి ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని గ్రామ సర్పంచ్ తెలిపారు. గ్రామ సర్పంచ్
గుండాల గణేష్ మాట్లాడుతూ రఘుపతిపేట గ్రామం మరియు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు వారి యొక్క పిల్లల అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఉచిత వైద్య శిబిరంలో చూపించుకోవాల్సిందిగా కోరారు. ముందుగా రఘుపతిపేట సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు వేదిక అలంకరించిన పెద్దలు మరియు ఈ రఘుపతిపేట గ్రామానికి మా యొక్క విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ గ్రామంలో మేము విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉచిత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా మీరు చిన్న చిన్న సమస్యలు వస్తే ఈరోజు హైదరాబాద్ వెళ్ళి ఎంతో ఆర్థికంగా నష్టపోయి డబ్బులన్నీ ఖర్చు చేసుకొని చాలా బాధపడుతూ పిల్లల ఆరోగ్యం కూడా కోల్పోయి ఇబ్బందికరంగా ఉన్నారు. దానికోసం మేము మన కల్వకుర్తిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా మీ సేవ పక్కన విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యాధునిక సదుపాయాలతో అతి తక్కువ నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ యోగా వేడుకలలో భాగంగా యోగా శిక్షకులు ప్రతి యోగాసనం యొక్క ఉపయోగం తెలుపుతూ కార్యక్రమానికి హాజరైన వారితో వివిధ రకాల యోగాసనాలు వేయించారు. నేడు ప్రపంచం మొత్తం యోగాను ఆచరిస్తోందని, ప్రజలంతా నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా సాధనతో ఎన్నో రకాల మొండి వ్యాధులు కూడా నయమవుతాయని అన్నారు. యోగాతో శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించారు. ప్రతిరోజు కొద్ది సమయం యోగాకి కేటాయించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని తెలిపారు. పిల్లల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు మూలస్తంభంగా పనిచేస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు అభిప్రాయపడ్డారు. ఇక్కడ నుంచే స్వచ్ఛ పరిసరాల పట్ల అవగాహన పెరగాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవిడి అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పాఠశాలలోని వంటశాల పరిసరాలు, టాయిలెట్లు పరిశుభ్రతను పరిశీలించారు. పిల్లలకు అందించే కోడిగుడ్లు, పాలు మొదలైన పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. వెరీ గుడ్. రోజు రావాలి. చూడండి మరి 10 మంది పిల్లలు మీరందరూ బాధ్యత, ఒక ఆయా టీచరు మీరు ఉన్నారు కదా. ఇలా మన చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది భువనేశ్వరి గారి బర్త్డే సందర్భంలో ఆవిడకి కింద మంగడానికి ఎప్పుడు బాబు ఎవరదా నీకు బాబు అమ్మా మీకు ఈ కనుక ఇవన్నీ రాసుకోవడానికి కూడా తెచ్చారు. అందరికి తలకోటి మాస్టర్ మరి ఇస్తారు. పోయిన అయ్యాక మీకు మాస్టర్కి ఇస్తాను, తలకోటి ఇస్తారు. కూడా ఎవరు ఉన్నారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ప్రపంచ యోగా దినోత్సవం మరియు ఒలింపిక్ డే వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యోగా అనేది భారతీయ సంస్కృతి, ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరమని, ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా శరీరానికి బలం,
మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు ఆనందం కలుగుతాయని అన్నారు. యోగా డే, ఒలింపిక్ డే సందర్భంగా మేము 2K రన్ చేసినాం. నాకు చాలా బాగా అనిపించింది. మా పేరెంట్స్ రోజు మెట్పల్లిలో ఉన్న మినీ స్టేడియంకి తీసుకొస్తుండ్రు. అక్కడ ఒక కోచ్ ఉంటాడు, రోజు అక్కడ కోచింగ్ ఇస్తుండ్రు. నేను అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. యోగా డే, ఒలింపిక్ డే సందర్భంగా మేము రన్నింగ్ చేశాము. మాకు చాలా ఆనందంగా అనిపించింది. మెట్పల్లిలో ఉన్న మినీ స్టేడియంకి డైలీ వస్తున్నాం. మా పేరెంట్స్ డైలీ పంపిస్తున్నారు. కోచ్ ఉంటారు, మంచిగా నేర్పిస్తారు. మంచిగా మాకు డైలీ మంచిగా అనిపిస్తుంది. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం యోగాసనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా ఆరోగ్యవంతమైన జీవన శైలికి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ఆలయ ఈవో పెంచల కిషోర్ మరియు దేవస్థానం చైర్మన్ మణి నాయుడు పేర్కొన్నారు. శ్వాసను వదిలిపెడుతూ అప్పుడే శ్వాస తీసుకుంటే పైకి ఉంచాలి. మనం శ్వాసను వదిలిపెడుతూ కుడివైపుగా మోకాల పైన చేయి ఉంచండి. 2 seconds. 1, 2, 3. ఇప్పుడు స్లోగా కుడి చేయి కుడి మోకాల పైన రెండు చేతులతో కాలు టచ్ చేయండి. కుడి కాలు ముందుకు తీసుకోండి. 2, 1, 2. ఈరోజు చాలా శుభదినం. జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా చేస్తున్నారు. అందులో భాగంగా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం దేవస్థానం వద్ద గత 10 రోజులుగా గౌరవనీయులు ఈవో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరపడం జరిగింది. ఈరోజు ముగింపు సమావేశంలో 300 మంది పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఈవో గారు, సిబ్బంది, గౌరవ పాలక మండలి సభ్యులు, ఉభయదారులు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి వారికి అందరికీ కూడా యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో 45 లక్షల రూపాయలతో యూనివర్సల్ బయోపూల్స్ సిఎస్ఆర్ నిధులతో 8 నెలల కాలంలోనే మహిళలకు ఉపయోగపడే విధంగా యోగా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే వలసపాకల, వాకలపూడి తదితర గ్రామాల నుంచి యోగా చేసుకునే మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని యోగా సెంటర్లో ఏర్పాటు చేసిన యూనివర్సల్ బయోపూల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు అని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శి పిపి రంగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి యోగా సెంటర్ను ప్రారంభించడం జరిగింది. కొద్దిగా దూరం అరే ప్రసాద్ కొద్దిగా ఎలా అనుకోండి కొద్దిగా పండు వెళ్ళి గమ్మున నువ్వు మేము ఎత్తాలి అలా ఉన్నా మేడం మీరు సార్ ఓకే సార్ ఓకే సార్. వెంకవేనామ పరమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద
पशवा वदन्ते साना मन्द्रेशमोज्जन्तः नाथेन समागस्मान् वदक्करेत फलं मनानद राष्ट्रं धारयितान् ध्रुवं ध्रुवेण हविषा कुडकल बेट लोपల कुडकल बेट చిన్నారా निराजनं वां सम्राजं जगराजं च विश्रीर्यातनां गृहे लक्ष्मी राष्ट्रस्यामि केतयामाशकं श्रूध्यामसि वां सन्तता श्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु नमः पार्वतीपते हर हर महादेव మీ లోగో కూడా పెట్టారు.